రఘునందన్ బీఆర్ఎస్ హరీష్ రావుతో కుమ్మక్కయ్యారన్న టీఆర్ఎస్ చీఫ్ కవిత ఆరోపణలకు రఘునందన్ ఘాటుగా స్పందించారు. భావమర్దళ్ల పంచాయతీలోకి తనను లాగొద్దు అంటూ హెచ్చరించారు. ఇంకోసారి తనపై ఆరోపణలు చేస్తే జూబ్లీహిల్స్ లోని కవిత ఇంటి ముందు మైక్ పెట్టి మరీ మాట్లాడతాను అన్నారు. సంగారెడ్డికి వచ్చి హరీష్ రావు, దామోదర, జగ్గారెడ్డి లాంటి వారిని తిడితే కవిత పెద్ద లీడర్ అవుతారని అనుకుంటున్నారని అన్నారు. కవితకు జహీరాబాద్ ఎంపీ ఎవరో, మెదక్ ఎంపీ ఎవరో కూడా తెలియడం లేదని మండిపడ్డారు. ఆమెలా ములాఖత్ రాజకీయాలు చేయవలసిన అవసరం తనకు లేదని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. నలుగురిని తిట్టి ఆ నలుగురు మళ్ళీ పొద్దుగలేసి తిడితే మన మీద పెద్ద లీడర్లు అవుతామని రోజు వార్తలలో కనబడాలనేటువంటి ఒక దురుద్దేశంతో మా చెల్లె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిన్న పటాన్చెరులో, సంగారెడ్డిలో ఏది పడితే అది మాట్లాడిపోతే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా, సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో కవిత గారు ఏం మాట్లాడినా మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలని అనుకుంటున్నాం. ఒక ఎంపీని పట్టుకునే వెంటది ఏది పడితే అది ఉరుతాడు కదా రఘునందన్ రావు అంటాడు. అవును చెల్లె, మరి మీ నాయన కూడా ఒరిగింది కదా ఆంధ్రలో బిర్యానీ పెండలేక్కుంటుందని. అప్పుడు అడుగున్నావు నువ్వు? మీరు ఒరిగిన రోజు, మీ నాయన ఒరిగిన రోజు, మీ అన్న ఒరిగిన రోజు ఆడిపోయింది ముచ్చట. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒరిగినా కరెక్టే అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒరిగినట్టు కనబడుతుంది. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి, రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో